హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఇయర్కి ఒక్కసారే చేసుకునే ఉగాది పచ్చడి తయారు చేసుకుందామండి. మనం ముందుగా వేప పువ్వు తెచ్చుకోవాలి. ఈ టైంలో బాగా పువ్వు మొత్తం విచ్చుకొని తెల్లగా భలే ఉంటుందండి చెట్లకి. ఓకే అండి, అవి కొన్ని రెమ్మలు కోసుకొచ్చుకోవాలి. ఇలా మనము మొత్తము పువ్వుని రేకులు వచ్చేలా మొత్తం తుంచి పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న మొగ్గలున్నా పర్లేదండి, కొంచెం చేదుగా వస్తాయన్నమాట. అవి అయినా పచ్చడి బాగా టేస్ట్ వస్తుంది. అలా వీడియోలో చూపించినట్లుగా మొత్తం అలా తుంచేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆ పుల్లలు అవేమీ లేకుండా నీట్గా తీసేసుకోవాలండి. ఓకే, వీడియోలో చూపించినట్టుగా తీసేసుకోండి. ఓకేనండి, అది మొత్తం ఓన్లీ రేకులు ఆ చిన్న చిన్న మొగ్గలు వచ్చేలా మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అనమాట. ఇప్పుడు మనం తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఓకే అండి, అది మొత్తం తీసేసి ఒక చిన్న బౌల్లో పెట్టేసుకుందాము. ఓకే, బాగా నీట్గా వచ్చేసింది కదా. మనం ముందుగా తయారు చేసుకున్న వేప పువ్వు అండి. నెక్స్ట్ వచ్చేసి ఒక మామిడికాయ, ఒక పచ్చిమిర్చి, కొంచెం సాల్టు, కొంచెం రుచి సరిపడా బెల్లము, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. కొంచెం వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం మ్యాంగోని అలా చెక్కు తీసేసుకోవాలి. మనకు వన్ సైడ్ది సరిపోతుందండి, కాయ మొత్తం ఏం పట్టదు. అలా మొత్తం చెక్కు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేశానండి. మా పిల్లలు పెద్ద పీసెస్గా ఉంటే తింటారనమాట. మీరు అలా ఇష్టపడకపోతే చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం పెద్దవిగా ఉంటే నమలటానికి బాగుంటాయని చెప్పేసి నేను అలా కొంచెం పెద్దవిగా కట్ చేసుకున్నాను. మీకు అలా వద్దు అనుకుంటే చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఓకే అండి, అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి ఉందామండి. మీలో ఎంతమందికి ఉగాది పచ్చడి ఇష్టమో ఒకసారి కామెంట్లో చెప్పండి. ఓకేనా? ఓకే అండి, అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవటమే. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇయర్కి ఒక్కసారే కాబట్టి మనం చేసుకునేది ఎంతో టేస్ట్గా ఇష్టంగా తింటారనమాట పిల్లలు కూడా. ఓకే, క్వాంటిటీ కూడా ఎక్కువగా చేసుకున్నామంటే ఈవినింగ్ వరకు తింటూనే ఉంటారండి పిల్లలు. ఓకే, ఈ ముక్కలన్నీ ఒక బౌల్లో వేసేసుకుందాము. ఎక్కడన్నా ముక్కలు ఏమన్నా అతుక్కున్నాయేమో అలా విడదీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న వేప పువ్వు అండి, అది కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఒక పచ్చిమిర్చిని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుందామండి. అది కూడా కొంచెం చిన్నగా పీసెస్గా కట్ చేసుకోండి. ఒక పచ్చిమిర్చి అయితే మనం చూపించే క్వాంటిటీకి సరిపోతుందండి. మీరు కాయ మొత్తం వేసేసుకున్నారనుకోండి, ఒక 2 వేసేసుకోవచ్చు. ఎక్కువ కారం ఏమి అనిపించదు. మనం పులుపు తీపి అన్నీ తగులుతున్నాయి కాబట్టి ఎక్కువేం కారం ఏమి అనిపించదు అన్నమాట. ఓకే, అది కూడా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం బెల్లం వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ వచ్చేసి బెల్లం వేసానండి. మీరు క్వాంటిటీని పెంచేదాన్ని బట్టి బెల్లం క్వాంటిటీ కూడా పెంచుకోండి. నేనైతే ఒక హాఫ్ మామిడికాయకు వచ్చేసి 2 స్పూన్స్ వేసాను. మాకు స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఒక పావు స్పూన్ వచ్చేసి సాల్ట్ అండి. అవి మొత్తం ఒక్కసారిగా కలిపేసుకుందాము. బెల్లం ఏమన్నా కొంచెం ఉండలుగా ఉన్నప్పుడు అలా నలిపేసుకున్నాం అనుకోండి, మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట. వాటిని మొత్తము అలా కలుపుకోవాలండి. మనం చింతపండు పులుసు కలుపుతాం చూడండి, అలా కలిపామనుకోండి పచ్చడి అనేది కొంచెం గుజ్జుగా వస్తుందన్నమాట. మనం జస్ట్ అలా స్పూన్తో కలిపెట్టామనుకోండి వాటర్గా ఉంటుంది, ముక్కలు ముక్కలుగా డివైడ్ అయిపోతాయి. ఇప్పుడు అలా పిసికి కలుపుకున్నామనుకోండి, ఇప్పుడు చింతపండు ఎలా కలుపుతున్నామో అలాగే కలుపుకోవాలి ఫస్ట్ అయితే ముక్కల్ని. తర్వాత వచ్చేసి మనం చింతపండు కూడా అలా పిప్పి ఏం లేకుండా వాటర్ వరకు ఉంచేసుకోవాలి. మనం ముందుగా బాగా కలిపాం కాబట్టి ఇప్పుడు వాటిని ఏం కలపనవసరం లేదు. జస్ట్ స్పూన్ పెట్టి అలా తిప్పితే సరిపోతుంది అనమాట. అందుకనే నేను ముందుగా బాగా అవి పిసికినట్టుగా కలిపాను అనమాట. దానివల్ల ఏంటంటే చూసారా గుజ్జుగా వస్తుందన్నమాట. చింతపండు జ్యూస్ అది వేసిన తర్వాత గుజ్జుగా వస్తుంది పచ్చడి. ఇప్పుడు మనం ముందుగా దేవుడికి పెడదామండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసుకుందాము. ఓకేనండి, తీసుకెళ్ళి మనం దేవుడి దగ్గర పెట్టేసి వద్దాము. నెక్స్ట్ మనం ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకేనండి, మీకు చాలా నచ్చితే ఈ వీడియో మీరు ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్లో చెప్పండి. మీలో ఎంతమందికి ఉగాది పచ్చడి ఇష్టమో ఒకసారి కామెంట్లో చెప్పేసేయండి. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మా ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేశానండి. తిని చాలా బాగుంది అని అన్నారు. మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్లో చెప్పండి నాకు కూడా. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.